ఎందుకంటే పక్కనే ఉంటుంది కదా. ఇంకా అసలు చాలా ఇష్యూస్ చేసేసింది చిన్న చిన్న దాంట్లకండి, పెద్దవి కావు, చిన్న చిన్న. అంటే నార్మల్గా ఎవ్రీ ఫ్యామిలీలో అయ్యేటివి. రిసెప్షన్ నుంచే గొడవలు ఉన్నాయని అంటున్నారు కదా, ఏంటి రిసెప్షన్ రోజు ఏం గొడవ జరిగింది? అంటే మీకు డే వన్ నుంచి మీ పెళ్లి జరిగింది, మరుసటి రోజు రిసెప్షన్ నుంచే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి అంటే ఏంది? అసలు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ఆ గొడవలకు గల కారణం ఏంటి చెప్తే ఇప్పుడు మీరు చాలా సిల్లీ అనుకుంటారండి, మరి చెప్పమంటారా? పర్వాలేదు, చెప్పండి. ఓకే, సో రిసెప్షన్ రోజు నేను అమ్మాయి నిల్చున్నామండి. నిల్చున్న తర్వాత వన్ సైడ్ నుంచి అందరూ వస్తూ ఉంటారు కదా, ఇటు యూజువల్గా మనకి రైట్ సైడ్ నుంచి వస్తూ ఉంటారు, లెఫ్ట్ సైడ్ నుంచి దిగుతూ ఉంటారు, కరెక్టేనా? సో లెఫ్ట్ సైడ్ నుంచి కొందరు వచ్చేసి మా ఫాదర్ అండ్ కొందరు రిలేటివ్స్, కొందరు వీళ్ళు వీఐపీలు, వీళ్ళు పెద్ద మనుషులు అని చెప్పేసి అటు సైడ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళ రిలేటివ్స్ని ఆపి ఇటు సైడ్ కొద్దిగా ఫోటోలు దిగడంతో ఆమె ఈగో హర్ట్ అయిపోయి ఆమె ఇంకా తట్టుకోలేకపోయింది. అక్కడ మా వాళ్ళని ఎట్లా ఆపుతారు మీరు అని చెప్పేసి నేను ఫోటోలు దిగానని చెప్పేసి కూర్చుంది. ఇంకా నేను కిందికి వెళ్ళిపోయాను. అప్పుడే కింద నేనేం చేయగలుగుతా అండి, ఒక పెళ్లి కొడుకుగా నేనేం చేయగలుగుతా? నా చేతిలో ఉందా? నాకంటే అటు నుంచి రావద్దు ఇటు నుంచి రావద్దు నేనేమనగలుగుతా? అర్థం చేసుకోవాలి కదా. డే వన్ నుంచే ఈగో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అయితే మీకు ఈగో ఇష్యూస్ కన్నా ఆమెకి మెంటల్లీ కొద్దిగా ఇన్స్టేబుల్ అండి. సడన్గా ఆమె అనుకున్నది కాలేదు అని అంటే ఏడికైనా తెగిస్తుంది. అంతమంది ఫ్యామిలీ ముందు రిసెప్షన్లో స్టేజ్ ముందు నేను ఫోటోలు దిగానని పెట్టింది. ఏమంటాం? నేను కిందికి వెళ్ళిపోయినా. అప్పుడు మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మళ్ళీ ఏదో నా రిసెప్షన్ ఖరాబ్ అయిపోయేలాగా ఫోటోలు దిగకపోతే అని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి ప్రేమించుకున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇన్స్టేబుల్. అంటే ఇప్పుడు గొడవ జరిగింది కాబట్టి పదే ఇన్స్టేబుల్ అని వాడుతున్నారా? లేదండి, తను పెళ్ళికి బిఫోర్ కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిందని నేను ఇందాక కూడా చాలాసార్లు చెప్పాను. నేను పెళ్ళికి బిఫోరే నాకు తెలుసు యాక్చువల్గా తను ఇలా అని చెప్పేసి. బట్ నేను ఎక్కడో ఒక లవ్ అనేది కొద్దిగా ఓవర్టేక్ చేసేసి సరే మారుతుందేమో అని చెప్పేసి ఇప్పటికి కూడా నేను డివర్స్ ఎప్పుడు అప్లై చేసినానండి? నా మ్యారేజ్ అయ్యి 6 years అయింది. నేను డివర్స్ ఈ రోజు వరకు నేను ఎప్పుడు అప్లై చేయలేదు. మొన్న నవంబర్లో అప్లై చేసినానండి, 2024లో. వాళ్ళ పేరెంట్స్ పైన కోపంతో అండి, అది మళ్ళీ నా పైన అనుకున్నారు. పేరెంట్స్ పైన కోపంతో, వాళ్ళ పేరెంట్స్ ఇల్లు కట్టుకుంటూ ఉండే. ఆ ఇల్లు కట్టుకుంటున్న టైంలో రోజు మాట్లాడుతున్న టైంలో అన్నీ షేర్ చేసుకున్నారు. గృహప్రవేశంకి ఈమెకు చెప్పలేదని చెప్పేసి సడన్గా హట్ అయిపోయింది. ఈమె సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఏదన్నా ఆమెకి అనుకున్నది జరగలేదనుకో సడన్గా డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. ఆ సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క టాబ్లెట్, ఆమెకి మైగ్రేన్ అనే ఇష్యూ ఉంది. ఆ మైగ్రేన్ ఇష్యూకి హెడేక్ ఫుల్గా వస్తుంది. సో దానికి చాలా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంది. సో అలా ఒకటి వేసుకొని ఆల్మోస్ట్ ఒక 15 hours పడుకుంది. సో ఆమె నాకు ఇవన్నీ చేసి బిఫోర్ ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసింది. ఇట్లా మా పేరెంట్స్ చేసినారు, నన్ను తీసి పక్కన పెట్టేసినారు, నేను అసలు ఫ్యామిలీలో పార్టే కాదు, నన్ను చిన్నప్పటి నుంచి ఇలా చూసేవాళ్ళు వీళ్ళు, మా తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టము, నా పైన ఖర్చు పెడుతున్నారని ఎప్పుడు నన్ను తిట్టేవాళ్ళు అని చెప్పేసి చాలాసార్లు నాకు చెప్పేది. ఆ రోజు చెప్తూ ఏడుస్తూ సరే నేను తర్వాత మాట్లాడతాను పెట్టేసింది ఆమెనే. సరేలే తర్వాత మాట్లాడితే కొద్దిగా నార్మల్ అయినాక నేను కూడా మాట్లాడదామని అనుకున్నాను. ఇక ఆమె ఫోన్ ఎత్తట్లేదు. ఇక అప్పుడు నాకు భయం అయ్యి నేను ఫేస్బుక్లో వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి వాళ్ళకి చెప్పి వెళ్ళి డోర్ కొట్టండి అది అంటే కొన్ని few hours పట్టింది. దాని తర్వాత ఆమె డోర్ తీయడము, అప్పుడు ఆటాటిగా అందరూ భయపడ్డము. వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి రావాలి నువ్వు సికిందర్ టెక్సస్కి రావాలంటే నేను ఎంబటే టెక్సస్కి ఫ్లైట్ బుక్ చేసుకొని టెక్సస్కి వచ్చి ఆమెని అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ చికాగోకి వెళ్ళిపోయి చికాగోలో ఒక 1 week నాతో పాటు పెట్టుకొని పెళ్ళికి బిఫోర్ ఇదంతా లవ్లో ఉన్నప్పుడు మళ్ళీ చికాగోలో 1 week పెట్టుకొని దాని తర్వాత ఆమెను మళ్ళీ టెక్సస్లో డ్రాప్ చేశాను నేను. రైట్, సికిందర్ గారు నేను క్వశ్చన్ అడగాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ, సో మీరు ప్రేమించి 2 ఏళ్ల పాటుగా ప్రేమించి మీ కజిన్తో పాటుగా రూమ్మేట్ ఉన్న అమ్మాయిని మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ముందుగానే మీరు ప్రేమించే సమయంలోనే ఏదైనా సిద్ధపడి, కష్టమో నష్టమో ఏదైనా సిద్ధపడి కలిసికట్టుగా వెళ్దామని నిశ్చయించుకొని లవ్ అండ్ అరేంజ్ దాకా వచ్చింది. సో చిన్న సమస్యలు ఒకవేళ నిజంగానే తను ఇట్లా పొరపాటు పడింది, ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయనుకుంటే మీరు సరిదిద్దే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? ఇలా కాదు ఇలా ఉండాల్సిందని చెప్పి సరిదిద్దే ప్రయత్నం చేయలేదా? మీరు డే 1 నుంచే రిసెప్షన్ నుంచే ఈ రకంగా ఇష్యూ జరిగిందని చెప్తున్నారు. అంతకుముందు 2 ఏళ్ల పాటుగా మీరు కలిసే ఉన్నారు, 2 ఏళ్ల పాటుగా ప్రేమించుకున్నారు. ఇదంతా జరిగినప్పుడు ఏ రోజు కూడా సర్దిద్దుకోవాలి, మనం కలిసి ఉండాలి ఎప్పుడు చెప్పలేదా మీరు? సార్ చిన్న ఇష్యూస్ అంటే సర్ది పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్న దాన్ని చచ్చిపోయేదాకా తీసుకొచ్చి అమెరికాలో పోలీసు వాళ్ళని ఇంటి వరకు తీసుకొచ్చి నేను 12 అవుతుంది ఒకరోజు రాత్రి ఒక కవర్ నేను ఎందుకో అమెరికాలో కింద పడేసినాను. సరే అది రాంగే ఉండొచ్చు, ఒక కవర్ నేను ఇట్లా కింద పడేసినాను. దాన్ని ఇప్పుడు తీస్తావా తీయవా అని పెద్ద రాధాంతం. ఒక 1/2 hour గొడవ పడ్డది. సింపుల్గా నేను ఉండని నీకేమవుతుంది, సి వెన్ నో వన్ ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనేసి నేను అన్నా.
సో తను లేదు అట్లా కాదు, నువ్వు ఇప్పుడు తీయాల్సిందే, అది తీయాల్సిందే అని చెప్పేసి ఆమెకి ఒకటి ఏదైనా పట్టుకుంది అని అంటే అది సాధించాల్సిందే అంతే. కవరే కానీ ఇంకో డీఫిల్ టవరే కానీ వచ్చారండి, మా ఇంటికి వచ్చారు. అది ఎందుకు చెప్తే కూడా మీరు మళ్ళీ ఏంటి అసలు వీళ్ళు అని అంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ అండి, ఒహాయోలో ఉన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ నాతో పాటు 3 months గడిపింది కదా, చుక్కలు చూపించింది అన్న కదా, అందులో ఇదొకటి. సికిందర్ గారు ఇప్పుడు డోంట్ మైండ్ అడుగుతున్న క్వశ్చన్ మిమ్మల్ని, ఫస్ట్ నుంచి పోలీసులు వచ్చినారు, అక్కడ పోలీసు వాళ్ళు వస్తే చాలా భయం అవుతుందండి, ఎందుకంటే అక్కడ కెరియర్ మిస్ అవుతుంది. ఫస్ట్ 3 months చుక్కలు చూపించింది, నాకు నరకం చూపించిందని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, దేనికైనా సిద్ధపడి పెళ్లి చేసుకున్నప్పుడు చుక్కలు చూపించింది, నాకు నరకం చూపించిందని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఫస్ట్ నుంచి అదొక నెగటివ్ మైండ్లోనే ఉండిపోయారా, ఈమె ఇలానే ఉంటుంది ప్రణీత అంటే అనే వ్యక్తి ఆ రకంగా నెగటివ్ మైండ్లో ఉండిపోయారా? నెగిటివ్ మైండ్లో ఉంటే ఎప్పుడో డే 1 రోజే నేను డివర్స్ కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని మేడం. సార్ నేను పాజిటివ్ మైండ్ సెట్లో ఉండే, లవ్ చేసినాను కాబట్టి సరే మారుతుంది మారుతుంది మారుతుంది, పాప పుట్టింది సరే ఇప్పటికైనా మారుతుంది, పాప పుట్టిన తర్వాత 1 year అయిపోయింది, సరే వాళ్ళ పెద్ద మనుషులతోనే వచ్చి మాట్లాడినారు సార్ ఇప్పటికైనా మారుతుంది అని, మారుతుంది 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 అని ఆల్మోస్ట్ 5.5 years అయిపోయిన తర్వాత మొన్న సెప్టెంబర్లో వాళ్ళు వచ్చేసి మాకు ఇంత ఆస్తి కావాలి అంత ఆస్తి కావాలన్న తర్వాత నా ఆశ చచ్చిపోయింది సార్. ఇంకా నా చచ్చిపోయింది, ఇంకా ఆ అమ్మాయి ఇంకా ఉండదు. సో ఫస్ట్ 3 months మీరు కలిసే ఉన్నారు, అయితే పెళ్ళైన తర్వాత ఫస్ట్ 3 months మీరు కలిసే ఉన్నారు US లో కూడా? లేదు సార్, ఆమె వేరే స్టేట్ నేను వేరే స్టేట్ సార్. పోయిన 10 daysలో ఒక 2-3 days మాత్రమే నాతో పాటు అక్కడ ఉండే చికాగోలో, దాని తర్వాత